శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియంతృత్వ పాలన కొనసాగించారని ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల నిదర్శనమని బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీ అభ్యర్థి వచ్చాడని కొమ్ములు వచ్చాయంటూ బడుగు బలహీన వర్గాలను ఆయన రౌడీ ముక్కులు బెదిరిస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో అరాచక పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ధర్మవరంను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామంటున్న సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. వర్గంలో బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ గారు తన ప్రచార హవాను ధర్మవరం నియోజకవర్గ వార్డులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆయన వెంట వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో పాటు ఆయన ప్రచార హవాను వార్డులో కొనసాగుతున్నారు. అంతే స్థాయిలోనే వార్డులో ఉన్న ప్రజలు కూడా ఆయన్ని సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఆయనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రస్తుతము చాలా రోజుల నుంచి కూడా వార్డులో తిరుగుతున్నారు. ప్రజలు ఎట్లా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజలు నెల రోజుల నుంచి నేను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు, హారతులతో దిశ తీస్తున్నారు, పూలదండలు సమర్పిస్తున్నారు. ప్రతి ఇంటి ముందర ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఇది నేను కూడా ఊహించింది. ఇంత తొందరగా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా, ఒక సోదరుడిగా భావిస్తారని నేను ఊహించలేదు. ఇంతటి ఆదరణ, ప్రేమ చూపిస్తున్న ధర్మవరం నియోజకవర్గ ప్రజల రుణం అయితే ఖచ్చితంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తాను నేను. అయితే ఈ గ్రామాలకు వెళ్తున్న సందర్భంగా కానీ, పట్టణంలో వార్డులలో తిరుగుతున్న సందర్భం కానీ అనేక సమస్యలు దృష్టికి వస్తున్నాయి. గ్రామాలకు వెళ్తే మంచినీటి ఎద్దడి, ఎక్కడ కూడా మంచినీరు దొరకట్లా. వాళ్ళు అడుగుతున్నది కూడా సొంత విషయాలు ఏమి అడగడం లా. వాళ్ళు అడుగుతున్నదల్లా అయ్యా మా ఊరికి మంచినీటి సౌకర్యం కలిగించమని చెప్తున్నారు. వారానికి ఒక రోజు నీళ్ళు వస్తాయి, 2 బిందెలు మాత్రమే వస్తాయని. ఇంకా సాగునీరు అయితే చెప్పనవసరం లేదు. సాగునీరు పొలాలని బీడు పెట్టుకున్న పరిస్థితి ఉంది. గ్రామాల్లో పెన్షన్, అన్నిటికన్నా దురదృష్టకరమైన విషయం ఏంటంటే గ్రామాల్లో కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని, వాళ్ళ అర్హులైనప్పటికీ కూడా 80 సంవత్సరాలు ఉన్న, 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు తీసేయడం, ఇటువంటి కక్ష సాధింపు ధోరణులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేము ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాం. మేము వస్తే ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాల లబ్ధి చేకూరుస్తామని చెప్తున్నాం. అదే పట్టణంలో పోతున్నప్పుడు మాత్రం పట్టణంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కబ్జాలు చేసుకున్నాడు. ఏ ఇంటికి ముందుకు వెళ్ళినా కూడా ఏదో ఒక కథ చెప్తున్నారు. ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర 45 ఫీట్ల రోడ్డు ఉంటే రోడ్డునే కబ్జా చేసుకున్నారట. సరే, ప్రభుత్వ స్థలాలను చేసుకుంటున్నారు, అసైన్డ్ భూములు చేసుకుంటున్నారు, డీకేటీ భూములను కబ్జాలు చేసుకుంటున్నారు. రోడ్డును కూడా కబ్జా చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలే. కొండను కబ్జా చేసుకున్నారు, చెరువును కబ్జా చేసుకోవడం, ఈ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కని విని వినని వింతలు కూడా ధర్మవరం పట్టణంలో జరుగుతున్నాయి. ఆ పరిస్థితుల నుంచి మార్పు తీసుకొస్తాం. ముఖ్యంగా చేనేత రంగానికి అండగా నిలుస్తాం. అదే నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పటిదాకా వాటిని పట్టించుకోలేదు. ఇక్కడ వైద్య వసతులు లేవు. కార్పొరేట్ స్కూళ్ళకు కూడా కమిషన్ల కోసం తరిమేశారు. అంటే కమిషన్ల దందా నడిచేది, భూ దందా నడిచేది. వాటికి అన్నిటికీ కమిషన్లకు, కబ్జాలకు, కలెక్షన్లకు, కరప్షన్కు కూడా నేను చరమగీతం పాడతాను. అటువంటి పాల్పడే వాళ్ళని ఖచ్చితంగా న్యాయ పరిధిలో శిక్షిస్తాం. ఇప్పటిదాకా దోచుకున్న సొమ్మును కూడా కక్కించే ప్రయత్నం చేస్తాను కూడా నేను నియోజకవర్గ ప్రజలకి ఎక్కడికి వెళ్ళినా నమ్మకం, భరోసా కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. వారందరూ కూడా ఆ కారణంగా ఈ రాక్షస పాలన, ఈ అరాచక పాలన నుంచి విముక్తి కలగాల. ఒక అభివృద్ధి కాంక్షకుడు, అభివృద్ధి కోసం పరిశ్రమించే వ్యక్తి, ఎవరి పట్ల వివక్ష చూపకుండా అందరినీ సమన్యాయం చేయాలనుకున్న వ్యక్తిని మనము ఆదరించాలనే విషయం ప్రజల్లో ప్రస్ఫుటమవుతోంది. ఎక్కడ పోయినా కూడా ఈ ఆదరణ దాని కారణంగానే లభిస్తూ ఉంది. ఫైనల్గా ధర్మవరంను సిల్క్ సిటీగా పేరుగాంచింది. సో దీని పట్ల, నేతన్నల పట్ల మీ యొక్క ప్రణాళిక ఎలా ఉంది? ఎలా అభివృద్ధి పథంలో నడిపించబోతున్నారు? ధర్మవరంని సిల్క్ సిటీలో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారా? కేంద్ర ప్రభుత్వం నిధులు మళ్లించి, ఇక్కడ నిధుల వర్షం కురిపించి సిల్క్ సిటీగా మరింత అభివృద్ధిని తీసుకురావడంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? మెగా క్లస్టర్ను, టెక్స్టైల్ పార్కును తీసుకురావాలని ఆలోచన ఉంది. వీటికి ఒక మార్కెటింగ్ వ్యవస్థని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనుసంధానం చేసి ఇక్కడ ఉత్పత్తుల్ని అక్కడ అమ్ముకునే అవకాశం కలిగించడం. మూడవది, ఈ నేత కార్మికులకి, అనుబంధ కార్మికులకు అందరికి కూడా ఈ ప్రభుత్వ నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు, రాయితీలు, రంగానికి, వ్యక్తులకు కూడా రాయితీల దగ్గర నుంచి, లోన్ల దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ల దగ్గర నుంచి వాళ్ళకి అండగా ఆదుకునే ప్రయత్నం. నాలుగవది, ఇటువంటి రాజకీయ జోక్యం లేకుండా
వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకునే అవకాశం కల్పించడం, ఎటువంటి కమిషన్లు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు అవినీతి గురించి మాట్లాడినా ఎటువంటి దౌర్జన్యాలు ఇకపై కొనసాగవు. వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా వ్యాపారం చేసుకొని ధర్మవరం ఆర్థిక పరిపుష్టికి వాళ్ళ తోడ్పాటు ఇన్నాళ్ళుగా అందిస్తూ వచ్చారు, ఇప్పుడు కూడా అందించవచ్చు. ఐదవది ఈ సమస్య, ఎందుకంటే వ్యాపారపరమైన సంబంధాలు దేశంలో ఎక్కడ అన్ని చోట్ల ఉంటాయి. నేను అందుకనే ఒక కమిటీని నియమించి మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా దేశంలో, నేను భారతీయ జనతా పార్టీకి జాతీయ కార్యదర్శిని, ఏ 18 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉన్నాం, కేంద్రంలో ప్రభుత్వం ఉన్నాం, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా న్యాయపరమైన ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా దళారీ వ్యవస్థను తొలగించి మీకు అండగా నిలబడి, అది ఏదైనా సూరత్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని ఆదుకోవడానికి సత్యకుమార్ సదా మీ సేవలో ఉంటాడని వాళ్ళకి విశ్వాసం కలిగిస్తున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గంలో వాడవాడల్లోనూ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో పలు వినతులు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి ఆటలు ఏవి సాగనివ్వనని, ఏవైతే కబ్జాలు దౌర్జన్యాలకు పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ప్రజలు ఎవరైతే దీనికి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళనందరినీ కూడా మేము సేవ్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు సత్యకుమార్ గారికి ఓటు వేసి గెలిపించి మంచి పాలన తీసుకురావడంతో ధర్మవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించుకోవచ్చని తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.